హాయ్ అండి, వంకాయస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మీకు ట్రెడిషనల్ ఇడ్లీ చూపించబోతున్నానండి. అది చూపించబోయే ముందు మీరు వంకాయస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట కొట్టండి. ఏదేనండి ట్రెడిషనల్ ఇడ్లీ అని చెప్పాను కదా. మనం ఇడ్లీ పిండి ఎప్పుడైనా సరే ముందు రోజే తయారు చేసి పెట్టుకోవాలి, ఏ ఇడ్లీలు చేసినా కూడా. అలాగే బొబ్బరి అండి ఇడ్లీ అండి, బొబ్బర్లు ముందు రోజు నానబెట్టుకొని సాయంత్రం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తెల్లారి పొద్దుట ఇడ్లీ రేకులకి నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని ఈ పిండిలోనే కొద్దిగా నీళ్లు ఉప్పు వేసి మనం ఇడ్లీ వేయడానికి వీలుగా బొబ్బరి పిండిని మనం రెడీ చేసుకోవాలన్నమాట. అలాగ పెట్టుకొని ఇడ్లీ పాత్రలో పెట్టి మనం ఇడ్లీలు ఎలాగైతే ఉడికిస్తామో అలాగే ఉడికించాలన్నమాట. అయితే ఇందులో ఏ రవ్వ ఏది కలపడం లేదు కాబట్టి చాలా స్మూత్గా, చాలా అసలు నిజంగా ఎలాగంటే మనం తింటూ ఉంటే తిన్నామా అన్నట్లు అనిపిస్తుంది అనమాట. అందుకనే మనం ఈ ఇడ్లీని మనకు నచ్చిన చట్నీతో, పల్లీ చట్నీ కానీ, పప్పు చట్నీ కానీ, టమాటా చట్నీ కానీ మన ఇష్టం అండి. ఏదైనా సరే భలే టేస్టీ